తెలియక ఇంకెవరైనా ఇలాగే చేస్తే నాకు చెప్పమ్మా. కనీసం ప్రాణాలతో అయినా మిగిలిపోతారు. ఉంటానమ్మా. అమ్మో, చనిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి? అక్క, వర్కౌట్ అవుతుందా? ఎవరనుకున్నావురా? కుందన 24 క్యారెట్స్ ఇక్కడ. నేను ప్లాన్ చేస్తే వర్కౌట్ కాకుండా పోవడమా? ఎవ్వరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది కదా. ఒక్క మాట కూడా వైదేహికి చెప్పకుండా పని ఎలా కానిస్తానో చూడు. నువ్వు సూపర్ అక్క. పద. ఇప్పుడు ఈయన చూస్తే ఏం చేయాలి? భగవంతుడా, ఇలాంటి పరీక్ష పెట్టావేంటి తండ్రి? వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కొంపతీసి జరిగింది మొత్తం ఆయనకి చెప్పేయడం లేదు కదా? ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు? మీరొక్క క్షణం కనిపించకుండా పోయినా ఏం కుంపలు ముంచుతారోనని భయం వేస్తోంది. నువ్వేం టెన్షన్ పడకు వైదేహి. కుందన 24 క్యారెట్ ఇక్కడ. ఇచ్చిన మాట తప్పను. నా అనుకున్న వాళ్ళు చిక్కుల్లో ఉంటే వదిలిపెట్టను. అర్థమైందక్క, నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు. నువ్వు నా ప్రాబ్లమే, నేను దొరికిపోతాను. వెళ్ళిపోదామా అక్క? వెళ్ళిపోదామా? వ్రతానికి వచ్చి ఉండకుండా వెళ్ళిపోతామా అక్క? నువ్వు మాట్లాడుతురా అక్క, వెళ్ళిపోదాం. అబ్బా, వైదేహి, ఇక్కడేం చేస్తున్నావమ్మా? వ్రతానికి చెల్లిని రెడీ చెయ్యి, వెళ్ళు. చెప్పాను కదా వైదేహి, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. అస్సలు తప్పించుకోలేరు. నీకు నా బాధ అర్థం కావడం లేదక్క. ఒక్కొక్కసారి బాధ కన్నా పరిస్థితిని అర్థం చేసుకోవడమే ముఖ్యం. పద. అక్క, నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయిందక్క. లేదంటే ఎప్పుడో నా నోరు మూయించి తీసుకెళ్లేది. పోతుంది పోతుంది. అసలు ఈ రోజు నాకు వచ్చిన కోపానికి ఇప్పుడే వెళ్ళి మీ బావగారితో నిజం చెప్పేయాలనుంది నాకు. కానీ ఒట్టేసి నోరు మోయించేసింది కదా. నీకే అలా ఉంటే మరి నాకెలా ఉంటుంది చెప్పు? అందుకే వాళ్ళు వైదేహికి ముసుగేసి తాళి కట్టించినట్టే మనం కూడా ముసుగేసి వైదేహితో సత్యనారాయణ వ్రతాన్ని చేయిద్దాం. అప్పుడు మాట తప్పినట్టవదు, పని కూడా అయిపోతుంది. త్వరగా రండి. పద.
రెడీ అయ్యావా? ఇందు రెడీ అయ్యాను. అబ్బా చా లేకపోతే నువ్వు చెవి మేలేస్తావు కదా. ఆహా, ఏమి పరిమళం! నా పరిమళం రెడీ అయి వచ్చేసిందా? అమ్మయ్యా, త్రుటిలో తప్పించుకున్నాను. ఇలాంటిదేదో జరుగుతుందనే వెళ్ళిపోదామన్నాను. ఆగిపోవాల్సింది ఏమైపోతుంది? నీకు అలాగే ఉంటుందక్క. ఎదురు పడితే జరగబోయే పరిణామాలేంటో నాకు తెలుసు. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముందు సియాని రెడీ చేద్దాం. సరే పద. ఆ, ఆగండి. మీరు లోపలికొస్తే సియా దగ్గర కూడా ఏదో అంటారు. టెన్షన్ పడిపోతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆల్రెడీ అక్కడ సియాక నీకన్నా ఎక్కువ టెన్షన్లో ఉంటుంది. పద. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తానులే. ఓకే. ఏ మారుతి, ఎప్పుడొచ్చారా? చాలాసేపు అయింది బావగారు. అమ్మా నాన్న ఏరి? నాన్నకేదో పని పడింది బావగారు, రాలేదు. నేను అక్క వచ్చాం. అక్క? ఓ, మీ పెద్దక్క. ఎవరు? ఈవిడేనా? కాదండి, నేను వాళ్ళక్క ఫ్రెండ్ని. తనని చూస్తే మీరు గుర్తుపడతారులేండి. లేదండి, ఇంతవరకు ఆవిడ గురించి వినడమే గాని ఒక్కసారి కూడా చూడలేదు. ఇంతకీ మీ అక్క పేరేంటి? ఎంత ప్రేమించినా పేరు తెలియకపోవడం వల్లే ఇన్ని చిక్కులొచ్చి పడ్డాయి బావా. వైదేహి. వైదేహి. వైదేహి మంచి పేరు. ఇంతకీ మీ అక్కేది? పైన షియాక్కని రెడీ చేస్తుంది బావా. అవునా? పైకి వెళ్ళి చూద్దామంటే రాత్రి వరకు దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదని మా ఇందు కండిషన్ పెట్టింది. అవునరా, మీ అక్క ముసుగేసుకున్నప్పటి నుంచి అసలు మాట్లాడలేదేంట్రా? కాస్త మాట్లాడమని నువ్వైనా చెప్పరా. మాట్లాడితే దొరికిపోతుందని మాట్లాడట్లేదు. అదే ముసుగు తీయకూడదు అన్న సాంప్రదాయం మీ ఇంట్లో ఉంది కదా. మాట్లాడితే మీకు దగ్గరయ్యి మెల్లగా ముసుగు తీసి మీ వాళ్ళకి దొరికిపోతుందేమోనన్న భయంతో మాట్లాడట్లేదేమో. అంతే అంతే అయి ఉంటుందిలేండి. అయినా ఇదంతా ముసుగు ఉన్నంత వరకే కదా. తీశాక ఏ మొహమాటాలు ఉండవు. భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళెవరూ ఈ వ్రతం చేయకూడదా? అస్సలు చేయకూడదమ్మా. ఆహా, చేస్తే ఏమవుతుందో చెప్పండి పంతులు గారు. అరిష్టం, పాపం, మహాఘోరం. నాకు తాళి కట్టలేదు. మేం భార్యాభర్తలం కాదు. కలిసి వ్రతం చేస్తే
నాకు అదే గతి పడుతుందా? ఇంత చేసి ఈ ఇంటికి కోడలిగా వచ్చింది, ఇక్కడ వ్రతం చేసి కుక్క చావు చావడానికా? వీల్లేదు, ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా? చెల్లి, ఇంకా అలాగే ఉన్నావేంటి? వ్రతానికి తయారు కాలేదా? ఏం వ్రతమో ఏంటో నా ప్రాణాల మీదకి వచ్చింది. ఎందుకు అంత కంగారు పడుతున్నావు చెల్లి? ఏదైనా సమస్య? సమస్య. పరిష్కారం ఉంది. నువ్వు ఇంకొకసారి ముసుగు వేసుకుని నా బదులు వ్రతంలో కూర్చోవాలి. ఎందుకు? మళ్ళీ ఆడిషన్కి వెళ్తావా? ఇలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేయొద్దు చెల్లి. ఆడిషన్కి కాదు, ఏకంగా పైకి పోయేలా ఉన్నాను. చెల్లి, ఏం జరిగింది? అంటే మాకు తెలిసిన వాళ్ళు పెళ్లి చేయకుండా ఈ వ్రతాన్ని చేశారు పంతులు గారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగా? ఇంతకీ వాళ్ళు ఉన్నారా పోయారా? పాపం, రోడ్ యాక్సిడెంట్ లో మొన్ననే పైకి పోయారు. నీ మెడలో తాళి కట్టారు కదా, అంటే శాస్త్ర ప్రకారం నువ్వు భార్యవి. నువ్వు ఇందులో కూర్చున్నా ఏం కాదక్కా. నా కోసం ప్లీజ్. వద్దు చెల్లి, ఇప్పటికే ఒకసారి తప్పు చేశాం, మళ్ళీ అదే తప్పు చేయొద్దు. అంటే నేను చచ్చినా పర్వాలేదా? నా కోసం ఈ మాత్రం చెయ్యలేవా? అయ్యో, అది కాదు చెల్లి. ముసుగులో నన్ను చూస్తే ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలుసా? అబ్బా, ఏమీ కాదు. శోభనం అయ్యేంత వరకు ముసుగెవ్వరూ తీయరు. సరేనా? ప్లీజ్ అక్క, ఎవరు నిన్ను చూడరు. అది ఇంటి ఆచారం. నువ్వెన్నైనా చెప్పు చెల్లి, నా వల్ల కాదు, నేను చేయలేను. ఏంటి మీ అక్క ఇంకా రాలేదు? ఎంతసేపు రెడీ అవుతుందిరా? ముసుగేసుకోవడానికి ఒప్పించాలి కదా బావగారు, కొంచెం టైం పడుతుంది. ఒప్పించడం ఏంటి? మా అక్క కొంచెం మొండిది, మీకు తెలుసు కదా బావగారు. ఒక పట్టాన దేనికి ఒప్పుకోదు, అందుకే అలా అన్నా. సరే బావగారు, మీరు పూజ దగ్గరికి వెళ్ళండి, మేము అక్కని తీసుకొస్తాం. సరేరా, బాయ్ అండి. అక్క, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? వైదేహి అక్కని వ్రతంలో కూర్చోబెట్టడం కుదురుతుందా? ఖచ్చితంగా కుదురుతుంది. కావాలంటే నువ్వు వెళ్ళి మీ అక్కని తీసుకురాపో. ఓకే, గో. సి అక్క, ఒక్కదాని ఉన్నావు,
వైదేహి అక్కేది? మాట్లాడవేంటక్క? వైదేహి అక్కేది? ఓహో, బాత్రూమ్కి వెళ్ళిందా? వైదేహి అక్క, వ్రతానికి టైం అవుతుంది. నేను సియాక్కని తీసుకెళ్తా, నువ్వు త్వరగా వచ్చేయ్. వైదేహి అక్కేంటి ఉలుకులేదు పలుకులేదు? సరే మనం వెళ్దాం రా. రా. వావ్, ముసుగులో చాలా బాగున్నావు. వైదేహి, వద్దు. ముసుగు తీయద్దు, చాలా మంది ఉన్నారు. ఎవరైనా చూస్తే గొడవైపోతుంది. ముసుగులో ఉన్నది నువ్వేనని నేనెలా గుర్తుపట్టాను అని షాక్ అయిపోయావా? సియా బలవంత పెడితే ముసుగు వేసుకున్నానని నువ్వనుకున్నావా? కాదు బంగారం, సియా నిన్ను బలవంతం చేసేలా చేసింది మేము. తెలియక ఇంకెవరైనా ఇలాగే చేస్తే నాకు చెప్పమ్మా. కనీసం ప్రాణాలతో అయినా మిగిలిపోతారు. అక్క, వర్కౌట్ అవుతుందా? ఎవరనుకున్నావ్రా? కుందన 24 క్యారెట్ ఇక్కడ. పెళ్లి చేసుకోకుండా పరాయి వాళ్లతో ఇలా కలిసి వ్రతాలు చేస్తే ప్రాణాలే పోతాయని పంతులతో చెప్పిస్తే భయపడిపోయి నీకు ముసుగు వేసేసింది. ఎంత పని చేసావక్క! ఒకసారి సియా బదులు ముసుగు వేసుకున్నందుకే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో? ఎందుకు ఇలా చేసావక్క? ఎందుకంటున్నావేంటి? పెళ్లి నువ్వు చేసుకుంటే వ్రతం నీ చెల్లెలు చేస్తుందా? నీ భర్త పక్కన నువ్వే కూర్చుని ఈ సత్యనారాయణ వ్రతం చెయ్యాలనే మేమంతా ఇంత నాటకం ఆడాం. ఒట్టేసి మరీ ఇలా చేయడం ఏం బాలేదక్కా. ఒట్టేసింది నిజం ఎవరితో చెప్పొద్దని, నీ చేత రథం చేయించొద్దని కాదక్కా. భర్తతో కాకుండా వేరే వాళ్లతో కలిసి వ్రతం చేస్తే నిజంగానే అరిష్టం తెలుసా? ఒక్కవేళ సియాకేమైనా జరిగితే నీకిష్టమా? అందుకోసమైనా సియాలా నువ్వే కూర్చుని ఈ వ్రతం చెయ్యాలి. ఏంటమ్మా ఇంకా ఇక్కడే మాట్లాడుతూ నుంచున్నారు? రాజుగురు వచ్చారు, వ్రతం మొదలు పెట్టాలి. పదండి, రామ్మా రా. సియా దా. మారుతి రా. రాక్క, నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. నమస్కారం గురుగారు. సుఖీ భవ, సుఖీ భవ. నమస్కారం స్వామి. శతమానం భవతి, సుఖీ భవ. రెడీ.